బెంగల్ తుఫాను పూర్తిగా తీరం దాటింది. తమిళనాడు పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది తుఫాను. రాత్రి 11 గంటల సమయంలో మహాబలిపురం కరైకల్ మధ్య ఈ ప్రక్రియ పూర్తయింది. తీరం వెంట 90 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. తమిళనాడుపై పెను ప్రభావం చూపుతోంది ఫెంగల్. చెన్నైతో పాటు తీర ప్రాంత జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక నైరుతి బంగాళాఖాతంలోని ఫెంగల్ తుఫాన్ పూర్తిగా తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందంటూ పేర్కొంది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది. ఇక ఇవాళ రేపు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో ఆకస్మిక వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉన్నట్టుగా హెచ్చరిస్తోంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరిస్తోంది. ఇక తుఫాను ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సీమ జిల్లాలో వర్షాల కారణంగా ఇక తిరుమల నుంచి శ్రీవారి పాదాలు, పాప వినాశనం వెళ్లే మార్గాలను మూసివేశారు. శనివారం తిరుపతి జిల్లాలోని కేఎం అగ్రహారంలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీర ప్రాంతాల్లో అయితే ఈదురుగళ్ల ప్రభావం ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల పంట నష్టం వాటిల్లింది. మరోవైపు తుఫాను ప్రభావంతో చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్కు అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన 3 విమానాలు రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన 7 విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్ విమానాలను కూడా రద్దు చేసినట్లు ఎయిర్లైన్స్ ప్రకటించాయి. ప్రతికూల వాతావరణంలో దాదాపు 10 విమానాలు రద్దు చేసినట్లుగా ఎయిర్పోర్ట్ అథారిటీస్ చెప్తున్నాయి. ఇక ముంబై, త్రిపుర వెళ్లే విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు. మరోవైపు ఫెంగల్ తుఫాన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. విపత్తుల నిర్వహణ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలంటూ సీఎం ఆదేశించారు. ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్దిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలంటూ సూచించారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలను ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఇటు తెలంగాణలోనూ ఫెంగల్ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యి రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తోంది. మొత్తం మీద ఫెంగల్ తుఫాన్ ప్రస్తుతం పశ్చిమ నైరుతి వైపు పయనిస్తోంది. ఇది క్రమంగా బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం ఆకస్మిక వరదలకు ఛాన్స్ ఉంది. ఇక పూర్తిగా చెన్నై ఎయిర్పోర్ట్ని అయితే మూసివేసిన పరిస్థితి. తాత్కాలికంగా కొన్ని విమానాలు రద్దయ్యాయి. విజయవాడ మీదుగా చెన్నై, తిరుపతి, షిరిడి, విజయవాడ చేరుకోవాల్సిన మొత్తం 8 నుంచి 10 సర్వీసులు రద్దు చేసినట్టుగా ఇండిగో ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. అటు తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం వద్ద కూడా అఫ్రాన్ వద్ద వర్షం నీరు నిలిచింది. మొత్తం మీద తిరుపతి జిల్లాలో అత్యధికంగా అగ్రహారంలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతోంది. దీని ప్రభావంతో అటు తమిళనాడు, ఏపీ తీర ప్రాంత జిల్లాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, మా కొలీగ్ సచిన్ జైన్ అవుతున్నారు. సచిన్, తుఫాను తీరం దాటింది. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. తుఫాను తీరం దాటే ముందు ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ప్రస్తుతం తుఫాను ఏ రకమైనటువంటి గమనంలో వెళ్తుంది? ఇంట్రెస్టింగ్ రామ్దాస్, ఎందుకంటే అది దాని గమ్యం మొదలుపెట్టినప్పుడు ఇటు పశ్చిమ వాయువ్య దిశగా కదిలింది. ఇంట్రెస్టింగ్ ఎంత మలుపులు తిప్పుతుందంటే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దాదాపుగా సేఫ్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకు నేను ఈ మాట ఉపయోగిస్తున్నానంటే కనుక ఎంత స్పీడ్ తో వెళ్ళిందో, ఎక్కడ వరకు వెళ్ళిందో దాని, ఎందుకంటే దాదాపు 1 వీక్ నుంచి ఆర్టీవీ మాత్రం ప్రతి అప్డేట్ ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ కింద మనం ముందు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ వాయు దిశగా, అంటే అప్వర్డ్స్ పశ్చిమ వాయు దిశగా వెళ్లాల్సింది ఆ తర్వాత ఉత్తర వాయు దిశగా కదిలింది. ఒకవేళ ఉత్తర వాయు దిశగా వెళ్ళినా, పశ్చిమ వాయు దిశగా వెళ్ళినా, ఒకవేళ ఉత్తర వాయు దిశగా వెళ్ళింటే కనుక ఇటు ఉత్తరాంధ్ర మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తున్నాం. ఇటు పశ్చిమ వాయు దిశగా వెళ్ళింటే కనుక దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాం. ఎటువంటి ఫ్లక్చువేషన్స్ కనిపించాయంటే ద డైరెక్షన్ లో
కాస్త బలపడింది, కాస్త బలహీనపడింది. ఎందుకంటే ముందుగా మనం మాట్లాడుకున్న సందర్భాల్లో అంటే పెనుగల్ తుఫాను కొత్తలో 10 కిలోమీటర్ల వేగానికి, ఆ మరుసటి రోజు 2 కిలోమీటర్ల వేగానికి పడిపోయింది. ఆ పడిపోవడమే ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇంతవరకు కూడా సేఫెస్ట్ పొజిషన్ అంటే 3 రోజులు భారీ అలర్ట్ ఇచ్చింది. నిజంగా షాక్ అయ్యాను. రిపోర్ట్ చెప్తున్న సందర్భంలో కూడా మనం షాక్ అయ్యాం. 3 రోజులు అని చెప్పి. కానీ అంటే 28, 29, 30. కానీ ఈ రోజు చూసుకుంటే 30వ తారీఖున అంత ఇంపాక్ట్ అనేది మనకి దాదాపుగా కనిపించట్లేదనే చెప్పుకోవాలి. అంటే ఒక కంపారిటివ్లీ చూసుకుంటే 30వ తారీఖున మనం గతంతో మాట్లాడుకున్న సందర్భంలో చూసుకుంటే నిన్న పెద్దగా అంతగా లేదనిపించారు. ఎందుకంటే ఆ ముందు రోజు కూడా రామదాస్ ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. 29వ తారీఖున నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, అన్నమయ్య, దాంతో పాటు ఇంకొక జిల్లా జస్ట్ ఫర్గాట్, మొత్తం 4 జిల్లాలకు రాయలసీమకు సంబంధించి 4 జిల్లాల్లో రాయలసీమకు సంబంధించి 4 జిల్లాల మీద ఇంపాక్ట్ ఎక్కువ చూపించింది. రెడ్ అలర్ట్ ఇచ్చింది. అటువంటిది నిన్నటికి తగ్గిపోయింది. అంటే 7 కిలోమీటర్లకు వేగం పడిపోయింది. ఆ తర్వాత దాని పరిధి కూడా కోల్పోతూ వచ్చింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మనం ఇక్కడ వీకరింగ్ అయింది, అంటే బలహీన పడింది అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అది బలహీన పడింది కానీ దాని బలం మాత్రం కోల్పోలేదు. దాని వేగం కాస్త మందగించింది కానీ దాని ఇంపాక్ట్ కావచ్చు, దాని ఎఫెక్ట్ కావచ్చు ఎక్కడ తగ్గలేదు. అది ఇంకా కనిపిస్తోంది. నిన్న కూడా మనం మాట్లాడుకున్న సందర్భంలో, నిన్న నైట్ కూడా మనం మాట్లాడుకున్న సందర్భంలో దాని రింగ్స్ ఏవైతే ఉంటాయి, ఆ సైక్లోన్ కి సంబంధించిన రింగ్స్ టచ్ అయిన సందర్భంలో కూడా భీకరమైన గాలులు వీచాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. చెన్నై మీద ఇంపాక్ట్ ఎక్కువగా చూపించింది. ఇటు నెల్లూరు మీద నిన్న మార్నింగ్ అదే చెప్తూ వస్తున్నాం మనం 3 రోజుల నుంచి కూడా, దాదాపు 6 రోజుల నుంచి మాట్లాడుకున్న సందర్భంలో నెల్లూరు మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నాం. కానీ నెల్లూరు మీద నిన్న మధ్యాహ్నం ఎక్కువ ఇంపాక్ట్ ఉండింది. తర్వాత నుంచి ఇటు తిరుపతి మీద ఇంపాక్ట్ మనకి మ్యాప్స్ లో మనకి కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు తీరాన్ని తాకింది నిన్న రాత్రి. ఇది ఇంట్రెస్టింగ్ గా 28వ తారీఖున తీరాన్ని తాకాల్సింది. ఇక్కడ మాట్లాడుకోవాల్సినది 28వ తారీఖున తీరాన్ని తాకుంటే కనుక 28, 29, 30 3 రోజుల పాటు దీని ఇంపాక్ట్ ఉండింది. అప్పుడు అంత స్పీడ్ లో, అంత ఫోర్స్ తో ఉండింది, అంత బలంతో ఉండింది. కానీ నిన్నటికి రాబోతుకి దాన్ని గమనం మందగించింది. అట్ ద సేమ్ టైం అది బలహీన పడింది. దాదాపుగా ఎంత బలహీన పడిందంటే తిరువన్నామలై దగ్గర, అంటే తమిళనాడు దగ్గర దాదాపుగా దాన్ని గమ్యాన్ని ముగించబోతోంది. ఈ రోజు కావచ్చు, బహుశా వాళ్ళ అలా అంటే వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ రోజు తన గమనాన్ని ముగించుకోవచ్చు, లేకపోతే కాస్త టైం పట్టొచ్చు. ఎందుకంటే దాన్ని అంచనా వేయడం కూడా ఈసారి కాస్త ఎగ్జాక్ట్ గా అంత ఏమంటారు గన్ షాట్ గా ఈ టైంకి అవుతుంది అనుకోవడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ అది తన వేగాన్ని కోల్పోవట్లేదు, తన వేగంలో రెడ్యూస్ అవుతోంది తప్ప తన బలాన్ని కోల్పోవట్లేదు. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది అది. గత వారం రోజులుగా ఇటువంటి సినారియో ఉంది. మ్యాప్స్ మనం చూస్తుంటే కనుక చూసినప్పుడు ఇటు పశ్చిమ వాయుదిశగా కదిలిన తర్వాత ఉత్తర వాయుదిశగా వెళ్ళింది. అప్పుడు ఉత్తరాంధ్రతో పాటు ఇటు ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి రాయలసీమ వరకు కూడా రెడ్ అలర్ట్ ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. కానీ గత 3 రోజులుగా మారిన పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా ప్రమాదం పొంచి ఉంది. ఇన్ ద సెన్స్ లైక్ ప్రమాదం అంటే ఒక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, భారీ భీకరగాలు కురిసే అవకాశం ఉంది. అది కూడా బహుశా కొద్ది గంటల్లోనే దాని ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఆ తర్వాత కాస్త అంటే ముందు భయపడినంత సిచ్యువేషన్ ఉండకపోయినా వాతావరణం అయితే ఉంది. భారీ వర్షాలు కురుస్తాయి, భారీ గాలులు ఉన్నాయి. ఇప్పటికే చెన్నై దగ్గర 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టుగా మనకి కనిపిస్తోంది శాటిలైట్ మ్యాప్స్ లో కావచ్చు. ఎందుకంటే అది వీకనింగ్ అవుతోంది. ఈ రోజు మధ్యాహ్నానికో సాయంత్రానికో పూర్తిగా బలహీన పడిపోయి దాని గమ్యాన్ని ముగించవచ్చు. సో అయినప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి, బహుశా రేపటి వరకు కూడా ఇంపాక్ట్ ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఈ రోజు ఇటు అనంతపురం ఆ ప్రాంతాల్లో రాయలసీమకు సంబంధించి తీర ప్రాంతాల్లో కాకుండా మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే కనుక ఇది డైరెక్షన్ టువర్డ్స్ పశ్చిమ వైపు వెళ్తోంది. పశ్చిమ వైపు ఇది కదులుతున్నప్పుడు దాని ఇంపాక్ట్ అంటే దాని రింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ రింగ్స్ ఇంపాక్ట్ ఇటు మనకి రాయలసీమ వరకు కూడా ఉంది. ఆ రింగ్స్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ గాలులు వీస్తాయి. ఆ తీవ్రత కూడా, ఎందుకంటే ఎంత తీవ్రతతో ఉండే అవకాశం ఉన్నది కూడా ఇక్కడ మ్యాటర్ మాట. ఎందుకంటే ఇప్పటికే గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటే వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ను చూసాం. ఆ 90 కిలోమీటర్ల వేగానికి సంబంధించి అది చెన్నై మీద ఎక్కువగా ఉండింది, కానీ ఆంధ్రప్రదేశ్ మీద చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ తీవ్రత మాత్రం కనిపించింది. మధ్యాహ్నం ఎస్పెషల్లీ నెల్లూరు వంటి ప్రాంతాల్లో మాట్లాడుకుంటే ఇప్పుడు తిరుపతి మీద కూడా కాస్త ఇంపాక్ట్ కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఇప్పటికీ అక్కడ ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యి చర్యలకు ఉపక్రమించింది. ఎందుకంటే ఈ తుఫానుని అంచనా వేసి అడుగులు వేయడంలో చాలా కీలకమనే చెప్పుకోవాలి. ఎస్, ల్యాండ్ ఫాల్ అయితే అయ్యింది. ల్యాండ్ ఫాల్ అయితే మాత్రం అయ్యింది. తీరాన్ని తాకింది, తీరాన్ని దాటింది. కానీ ఇంపాక్ట్ అంటే ఇంకా ఇంకొన్ని గంటలు కంటిన్యూ అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మా కొలీగ్ వర్మ విశాఖ వాతావరణ కేంద్రం నుంచి జాయిన్ అవుతున్నారు. వర్మ, ముఖ్యంగా ఇవాళ తుఫాను తీరం దాటిన తర్వాత దీని ప్రభావం దక్షిణ కోస్తా రాయలసీమపై ఉండే
అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి అప్రమత్తత చర్యలు చేపడుతోంది? రామదాస్, తాజా సమాచారం మేరకు నిన్న రాత్రి 11 గంటల టైంలో ఈ పెంగల్ తుఫాన్ తీరం దాటినట్టుగా చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఇంకా అటు పుదుచ్చేరి ఇటు తమిళనాడుకి సంబంధించి ఆ కారైకాల్ మహాబలిపురం మధ్య ఈ తీరం తాకింది అని చెప్తా ఉన్నారు. ఎప్పటిలోగా ఇది పూర్తిగా తీరం దాటిపోయే అవకాశం ఉందో అంచనాలు రూపొందిస్తా ఉన్నారు. మనం ప్రధానంగా ట్రెండ్ ని చూసుకుంటే కనుక ఆ ఉత్తర తమిళనాడులోని 7 జిల్లాలకి పూర్తిగా రెడ్ అలర్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దాన్ని ఆనుకుని ఉన్న రాయలసీమ అలాగే మన దక్షిణ కోస్తా కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరో 2 రోజుల పాటు ఈ వాతావరణ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కనిపిస్తా ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఉత్తర కోస్తా కావచ్చు, ఉత్తరాంధ్ర మొత్తం అంతా కూడా వర్షాలు ఒక చెదురుమదురు జల్లుల నుంచి విస్తారమైన వర్షాలు కూడా కురుస్తున్నాయి. రాయలసీమలోని అలాగే దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కూడా చెప్తా ఉంది. మరోవైపు మనం చూసుకుంటే ఇంకా చెన్నైకి సంబంధించి మొత్తం అక్కడి నుంచి ఈ ఫ్లైట్లు ఏవైతే ఉన్నాయో విమాన సర్వీసులన్నీ కూడా ఈ రోజు కూడా రద్దు చేశారు. మన ప్రధానంగా చూసుకుంటే విశాఖపట్నం నుంచి ఇప్పటి వరకు 6 సర్వీసులు రద్దు అయినట్టుగా ఇప్పటి వరకు సమాచారం ఉంటుంది. మరోవైపు చూసుకుంటే ఇంకా బే ఆఫ్ బెంగాల్ తీరం అంతా కూడా చాలా అల్లకల్లోలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరో బీచ్ల దగ్గర కూడా ఎవరో సందర్శనలు రావద్దని అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ కూడా హెచ్చరిస్తోంది. ఇటు ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. రెడ్ హిల్స్ వద్ద భారీగా వరదలు చేయడంతో ఏపీ, చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చాలా చోట్ల రైలు ట్రాక్లపై నీరు చేరడంతో రైలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల సమయాల్లో కూడా మార్పులు చేశారు. ఫెంగల్ తుఫాన్పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. విపత్తుల నిర్వహణ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, అలాగే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలన్నారు. ఇటు తుఫాన్ కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక చెన్నై ఎయిర్పోర్ట్ను అధికారులు అయితే తాత్కాలికంగా మూసివేశారు. చెన్నై, హైదరాబాద్, షిరిడి, విజయవాడ వెళ్లాల్సిన పరస్పరం అటు నుంచి అటు వెళ్లాల్సిన విమానాలన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితి కనబడుతోంది. వివిధ ఎయిర్లైన్ సంస్థలు తమ విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇక మరికొద్దిసేపట్లో ఎయిర్పోర్ట్ సర్వీసులను పునరుద్ధరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఫెంగల్ తుఫాను ప్రస్తుతం తమిళనాడు, పుదుచ్చేరి మధ్య కరైకల్ మహాబలిపురం దగ్గర తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో మరొక కొద్ది గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఆకస్మిక వరదలకు కూడా ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫెంగల్ తుఫాను పూర్తిగా తీరం దాటింది. తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది తుఫాను. రాత్రి 11 గంటల సమయంలో మహాబలిపురం, కరైకల్ మధ్య ఈ ప్రక్రియ పూర్తయింది. తీరం వెంట 90 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. తమిళనాడుపై పెను ప్రభావం చూపుతోంది ఫెంగల్. చెన్నైతో పాటు తీర ప్రాంత జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక నైరుతి బంగాళాఖాతంలోని ఫెంగల్ తుఫాన్ పూర్తిగా తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందంటూ పేర్కొంది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది. ఇక ఇవాళ, రేపు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో ఆకస్మిక వరదలు
ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉన్నట్టుగా హెచ్చరిస్తోంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరిస్తోంది. ఇక తుఫాను ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సీమ జిల్లాల్లో వర్షాల కారణంగా ఇక తిరుమల నుంచి శ్రీవారి పాదాలు పాప వినాశనం వెళ్లే మార్గాలను మూసివేశారు. శనివారం తిరుపతి జిల్లాలోని కేఎం అగ్రహారంలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీర ప్రాంతాల్లో అయితే ఈదురుగళ్ల ప్రభావం ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల పంట నష్టం వాటిల్లింది. మరోవైపు తుఫాను ప్రభావంతో చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్కు అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన 3 విమానాలు రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన 7 విమానాలు